సార్ మీ నియోజకవర్గంలో గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది. గోదావరి ఏటిగట్లు వరదల సమయం వస్తా ఉంది. ఏటిగట్లు గాని, లేదంటే దీనికి సంబంధించి గ్రోయిన్స్ గాని అటువంటివి ఏమన్నా దాని మీద దృష్టి పెట్టారా? వరదల సమయంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతా ఉంటది. అటువంటి వాటి మీద మీ ప్రణాళిక? గోదావరి డెల్టా ఆధునీకరణ అనేది ఉభయ గోదావరి జిల్లాల యొక్క కళ. అది ఇంచుమించుగా 30-40 ఏళ్ళుగా కోరుతూనే ఉన్నారు. కాటన్ మహాశయుడు ఎప్పుడో 150 ఏళ్ల క్రితం పెట్టినటువంటి కట్టడాలతోటే, కాలువలతోటే, డ్రైన్లతోటే ఇవాళ రైతాంగం అంతా 10 లక్షల ఎకరాలు, 2 డెల్టాలు, సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, పశ్చిమ డెల్టా, వెస్టర్న్ డెల్టా, 3 డెల్టాల కింద 10 లక్షల ఎకరాల 10 లక్షల చిల్లర ఎకరాల ఆయకట్టుకి కూడా ఉన్నటువంటి సిస్టాన్ని, గోదావరి డెల్టా సిస్టాన్ని మనం మోడరేట్ చేసుకోవడానికి ఇంతవరకు పూర్తి స్థాయిలో ఎక్కడా చేసుకోలేదు. అది చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సిస్టమ్స్ అన్ని మరి ఆక్రమణకు గురయ్యాయి, లేదా కాలువలు మేటలు వేసాయి, డ్రైన్లు మూసుకుపోయాయి. గతంలో లేనటువంటి సిస్టమ్ అంతా కూడా మెయింటెనెన్స్ కూడా పోయింది. ఏటికట్లు ఉన్నాయంటే మైలుపూలు ఉండేవారు, కాలువ మీద ఉన్నారంటే లస్కర్స్ ఉండేవారు, ఎక్కడ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండేవారు. అవన్నీ ఇప్పుడు ఆనాడు కట్టడాలన్నీ శిథిలం అవుతూ సిస్టమ్ అంతా థాయిలాండ్కి నీరు అందకపోవటం, లేదా అప్లాండ్లో నీరు అందకపోవటం ఇలాంటివి ఉన్నాయి. అవి రెగ్యులేట్ చేయాలనేది అందరి దృష్టికి కూడా నేను 4వసారి శాసనసభ్యుడు అయిన తర్వాత బాగా ట్రెస్ చేసి, ఒత్తిడి చేసి అందరి దృష్టిలో పెట్టిన అంశం ఇదొకటి. నేను మా మంత్రి గారు, జలవనరుల శాఖ మంత్రి వారి నిమ్మల రామారెడ్డి గారిని తరచుగా ఒత్తిడి చేశాను. మా ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారిని ఒత్తిడి చేశాను. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. నాకు సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలు మా జిల్లాలోను లేదా అన్ని సమావేశాల్లో కూడా ప్రస్తావిస్తూ ఉన్నాను. అసెంబ్లీలో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత అంశం అది రైతులు మీదే ఈ జిల్లాలు ఆధారపడి ఉన్న వ్యవసాయం మీద. దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చెయ్యాలనేది మా జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద ఒక లైడర్ సర్వే అయింది. డిపిఆర్ కూడా 2-3 నెలల్లో వస్తుంది. టోటల్గా ఒక 2,000 కోట్లైనా 3,000 కోట్లైనా మొత్తం ఈ 3 డెల్టాలు, కాలువలు, డ్రైన్లు, కట్టడాలు అన్ని ఆధునీకరణ చేయడం కోసం ఓ ప్రత్యేకమైన ప్యాకేజ్ కింద, ప్రణాళిక కింద మీరు ఉన్న ఆయకట్టును కూడా కాపాడుకోవాలి. కొత్త ఆయకట్టును తేవడం కాదు, ఉన్న ఆయకట్టును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనేది కూడా నేను పలు సందర్భాల్లో పలువురు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడు అక్కడికి వస్తూ ఉంది. అది నా ఒక్క కోరికని కాదు, అందరూ కోరుతూ ఉన్నారు అది. కానీ నేను దాని మీద నా అనుభవ రీత్యా నేను దాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాను. అది అక్కడికి వస్తూ ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 వేల పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఆయన కూడా ఒక రైతు బాంధవుళ్ళ ఈ యొక్క వేల కోట్లు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఖర్చు పెడుతూ ఉన్నారు. రన్నింగ్ లో ఉన్న ఆయకట్టు కూడా మీరు అవకాశం ఇవ్వండి అంటే ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎన్డీఏ కూటమి తరఫున దానికి అందరూ సహకారంతో మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జలవనరుల రామారెడ్డి గారు సహకారంతో అది వారు కృషి చేస్తూ ఉన్నారు. అది పూర్తవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. రాబోయే కాలంలో వచ్చే 1-2 సంవత్సరాల్లో అది కానీ వస్తే కనీసం రాబోయే 4-5 ఏళ్ళన్నా డెల్టాలు పూర్తి ఆధునీకరణ చేయగలుగుతాం. దానికి ప్రభుత్వం చాలా సుముఖతగా ఉంది. దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం, సాధిస్తామనే నమ్మకం నాకు.